JNTUH 3132 బీటెక్ రిజల్ట్స్ గురించి మొన్న మాట్లాడుకున్నాం. ఇప్పుడు JNTUH 1112 బీటెక్ రిజల్ట్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ అడుగుతున్నారు స్టూడెంట్స్. సో పేపర్ వాల్యుయేషన్ సంగతి, వీటన్నిటి సంగతి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే JNTUH 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ కూడా అన్ని రిలేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. అయితే రిజల్ట్స్ గురించి చెప్పబోయే ముందు పేపర్ వాల్యుయేషన్లో ఏ సబ్జెక్టు టఫ్గా ఉంటాయి. ఖచ్చితంగా నేను చెప్పేది ఒకటే, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ బాగా టఫ్ ఉంటుందండి. ఎప్పుడూ కూడా మీరు రాస్తే పాస్ అవుతారు, లేకపోతే లేదు. ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో 1-2లో ఉంటాయి కదా, BEEE, EDC, BEDC ఏదో అంటారు, అలాంటివి టఫ్గా ఉంటుందండి. మిగతావి చిన్న చితకా సబ్జెక్టులు అంటే చిన్నయని కదా, ఎవరి వాళ్ళ గొప్ప, మామూలుగా చెప్తున్నాం. మనకి ఈజీగా అనిపించే కెమిస్ట్రీ, ఇంగ్లీష్ ఇలాంటివి ఈజీగా జరుగుతాయి. ఓవరాల్గా వచ్చేసరికి ఈ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్ ఇది. ఇక రిజల్ట్స్ పరంగా మాట్లాడుకుంటే అసలు రిజల్ట్స్ ఈ పాటికి వచ్చి ఉండాలి. మధ్యలో గ్యాపు, ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్, ఆ తర్వాత సెట్లు వల్ల ఇదైంది. 3132 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ కావాలి. 1112 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ అవుతాయి? 1112 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి దసరా హాలిడేస్ తర్వాతే వస్తాయి. దసరా హాలిడేస్ తర్వాత అంటే ఈ మంత్ ఎండింగ్కి ఖచ్చితంగా మీకు 1112 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. అందుకు కూడా మీకు CBT ఎగ్జామ్స్ లేవు కాబట్టి అనమాట. ఓకేనా? సో మోస్ట్ ప్రాబబుల్లీ అటానమస్ కాలేజీలు పెరిగినాయి, అఫిలియేటెడ్ కాలేజీ తగ్గినాయి. కాబట్టి నాకు తెలిసి మీ అందరూ కూడా పాస్ అయిపోయే సూచనలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తొందరగా పేపర్ వాల్యుయేషన్ అయిపోతుంది కాబట్టి. నేను చెప్పిన సబ్జెక్టులు మాత్రం మీరు రాసే విధంగా ఉంటే ఓవరాల్గా ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.